అండి, అందరూ ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇది మేము మార్నింగ్ పూట వచ్చే పార్క్ అండి. మాతో పాటు పిల్లల్ని కూడా తీసుకొస్తాము. సండే హాలిడే ఉన్నప్పుడు మాత్రమే నేను వీడియో షూట్ చేసుకుంటాం. 45 మినిట్స్ అయితే మేము వాకింగ్ చేస్తాము. మార్నింగ్ పూటనండి మనకు ఫ్రెష్ గాలి అందుతుంది. ఫ్రెష్ గాలి అని ఎందుకన్నానంటే మనకు పొల్యూషన్ ఉండదు కాబట్టి అది మనకు మంచి ఆక్సిజన్. మనకు మార్నింగ్ ఎండలో ఎప్పుడే కానీ డి విటమిన్ అందుతుంది. అది మన అందరికీ తెలిసిందే. ఇంకోటండి, మనం పార్కులో వాకింగ్ చేసేటప్పుడు కానీ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు కానీ కంపల్సరీ గ్రీనరీ ఉండేటట్టు చూసుకోండి. గ్రీనరీ ఉండేటట్టని ఎందుకన్నానంటే చుట్టూ గ్రీనరీ ఉంటే మనం వాకింగ్ చేసేటప్పుడు మన ఆలోచనలు మనం ఏదైనా థింక్ చేసినా కూడా పాజిటివ్గా ఉంటుంది. పిల్లలు ఎప్పుడే కానండి ఇలాంటి ఫిజికల్ యాక్టివిటీస్ చేసినప్పుడు వాళ్ళు కూడా స్ట్రాంగ్గా ఉంటారండి. వాళ్ళ హ్యాండ్స్ కానీ వాళ్ళ మజిల్స్ కానీ వాళ్ళ బాడీ కానీ హైట్ కానీ అన్నీ కూడా మంచిగా పెరుగుతాయి. పిల్లల్లో సెల్ఫ్ కాన్ఫిడెంట్ కూడా పెరుగుతుంది. కంపల్సరీ అండి ఇప్పుడున్న ఈ పొల్యూషన్లో కానీ మనం తీసుకునే ఫుడ్లో కానీ అండి ఏ రకంగా చూసినా కూడానండి మన బాడీ కానీ మనం కానీ ఎంతో కొంత ఏదో రకంగా అయితే వీక్గా ఉంటున్నాం. కాబట్టి కంపల్సరీ వాకింగ్కి అయితే ప్రతి ఒక్కరూ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వండి. పిల్లలకి ఎప్పుడే కానీ ఓపెన్ ప్లేస్ గార్డెన్ దొరికిందంటే వాళ్ళు మన చేతికి అస్సలు దొరకరు. మనం పిల్లల్ని వదిలినట్టే ఉండాలి కానీ మళ్ళీ మన కంట్రోల్లో పెట్టుకున్నట్టే ఉండాలి. ఇప్పుడు ఎట్లా సమ్మర్ అనగానే మనకు గుర్తొచ్చేది స్విమ్మింగ్లో బెనిఫిట్ ఏంటనేది తెలుసుకుందాం. మేము స్విమ్మింగ్కి వచ్చేసి వీక్లీ 2 days కానీ 3 days కానీ మా వీల్ని చూసి వస్తామండి. ఈ స్విమ్మింగ్ చేయడం వల్ల మామూలుగా మనం ఎంత వర్క్ ప్రెజర్లో ఉన్నా కూడా చాలా రిలాక్స్ అవుతాము. అలాగే మన వెయిట్ లాస్కి కూడా స్విమ్మింగ్ చాలా ఉపయోగపడుతుంది. పిల్లలకి వచ్చేసరికి అండి ఫ్యూచర్ మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కానీ ఏ రకంగా కానీ పిల్లలకి యూజ్ అవుతుంది. ప్రతి మనిషికి కూడా ఒక యాక్టివిటీ ఉండాలండి. అదే మనం ఇంతకుముందు నేను ఒక వీడియోలో చెప్పినట్టు యోగా చేస్తేనేమో బ్రెయిన్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అదే ఫిజికల్ యాక్టివిటీ అయితేనేమో బాడీ ఫిట్గా ఉంటుంది. అదే స్విమ్కి వచ్చేసేసరికి అండి ఎక్కడ లేని ఒక రిలాక్స్ ఒక హ్యాపీనెస్ అనేది అయితే స్విమ్మింగ్లో మనకు దొరుకుతుంది. సో నేను చెప్పిన విధానం మీకు ఎలా అనిపించిందో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.